ఇంకా ఎవరూ రారు, ఏ అమ్మవారు నిన్ను కాపాడదు. దిగండి దిగండి. వేదవతి గారు మనందరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దాం పదండి. మీరు సూపర్ అత్తయ్య. మొదటిసారి చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. అవునత్తయ్య గారు, మీరు ఇచ్చిన మాట మీద నిలబడ్డారు. ఎప్పుడూ ఇలాగే ఉండండి. పక్కింటి వాళ్ళకి ఇలాంటివి 4 దెబ్బలు తగిలాయంటే దారిలోకి వస్తారు, మన జోలికి రాకుండా ఉంటారు. మీకు ఏవో సమస్యలున్నాయని, ఇంకా ముత్తైదులు రారని అర్థం అవుతుంది. నువ్వు వ్రతం చేసావు గానీ ఫలితం అయితే లేదు. ఇక నేను బయలుదేరతాను. ఆగండి పూజారి గారు. పల్లెటూరు బ్యాచ్ లో ఉన్నారు. అవును మామయ్య, వాళ్ళే. సడన్ గా వీళ్ళొచ్చారేంటి? వాయిస్ వినబడుతుంది కానీ మనిషి కనపడదేంటి? ఎవరది? నేనే తీసుకొచ్చాను. పల్లెటూరు నుంచి బ్యాచ్ నేసుకుని వచ్చేసిందిగా. ఎంట్రీ మాత్రం లేడీ భాషలా ఉంది. నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను, ఆఖరి నిమిషంలో ఇలాంటిదేదో జరుగుతుంది అని. ఇప్పుడు ఏమైంది బాబూ? కొంపతీసి పూజగాని అయిపోయిందా? మేం రావడం ఆలస్యమైందా? పూజ అయిపోయింది కానీ మీరైతే వాయినం అందుకునే సమయానికే వచ్చారు. వాయినం అందుకోవాల్సింది 11 మంది కదా. మరి ఇక్కడ ఉన్నది 1 2 3 4 5 6 7. మన గ్రామస్తులు 7గురే వచ్చారు. ఇదేం లెక్క? 11 మంది రావాలి కదక్కా. నేనేమంత తెలివి తక్కువ దాన్ని కాదు. మిగిలిన 4 ఇక్కడున్నారు కదా. వామ్మో వామ్మో, అక్కా చెల్లెళ్ళు మామూలు కాదు. ఏమైందమ్మా? ఏం లేదమ్మా, అక్కా చెల్లెళ్ళు చాలా మంచివాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు అంటున్నాం అంతే. అయితే ఇంకెందుకు ఆలస్యం? వాయినాలు అందుకుందాం పదండి. ఒక్క నిమిషం ఆగండి. నీతో మాట్లాడాలి, రా. మనం కూడా వెళ్దాం పదండి. ఏంటమ్మా అంతా అయోమయంగా ఉంది? అక్షంతలు తీసుకోండమ్మా. కలకాలం సంతోషంగా ఉండండి. నీ ఆశీర్వాదం కోసం ఆరాటపడుతున్నాం. థ్యాంక్స్ అమ్మా. నా పూజకు ప్రతిఫలం దక్కిందత్తయ్య. అమ్మవారి అనుగ్రహం ఉండడం వలన ఏ దుష్టగ్రహాలు నన్ను అడ్డుకోలేకపోయాయి.
అక్క. తీసుకో. వ్రతం పరిపూర్ణమైందమ్మా. ఎవరికైతే బట్టలు పెట్టాలనుకున్నారో ఇప్పుడు పెట్టండి. బట్టలు అవసరం లేదు పంతులు గారు. అమ్మవారి దగ్గర మీ అందరి పేర్ల మీద పెట్టిన బట్టలు కదమ్మా. కాదా? మంచిది. అవని, మీ పక్కింటి వాళ్ళు వ్రతానికి రారు అన్నావు. ఎలా వచ్చారో ఎలా రప్పించానో చూడు. నువ్వు మామూలు దానివి కాదు. మా బెండు తీయాలని, మా ఆడాళ్ళని ఇరికించాలని మనసులో గట్టిగా అనుకునే 7గురినే తీసుకొచ్చావు, అంతేనా? అంతేగా మరి. లేదంటే 11 మందినైనా 100 మందినైనా లారీలో తీసుకొచ్చుండేదాన్ని. నేనిక బయలుదేరుతానవని. ఈ చెత్త బట్టలు మనకు అవసరమా అమ్మా? కాల్ చేస్తే ఒక పని అయిపోతుంది. అమ్మవారి ముందు నుంచి వచ్చిన బట్టలు ఇష్టం లేకపోతే కట్టుకోవద్దు. లేదంటే బయట రోడ్డు మీద వాళ్ళకిచ్చేయి. అంతేగాని అలాంటి పనులు చెయ్యకు. నీతో ఇక మీదట ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వ్రతం నాకొక గుణపాఠమైంది. రెండు నెలల నుంచి ఆటో బాగా సతాయిస్తుందన్నా. ఎక్కడైనా లోన్ ఇప్పించన్నా, కొత్త ఆటో కొనుక్కుంటా. సరోజా అమ్మా, వేడిగా ఉండాలి. వేడిగా ఉండాలన్నా. ఏంటి వేడిగానా? అత్త, నేను ఫోన్ మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అబ్బే నేను కాదులే అన్నా. కొంచెం చూడన్నా, నీ మేలు మర్చిపోను. ఉంటానన్నా. సరే సరే. నాగయ్య, రండి భద్రం గారు, కూర్చోండి. కొడుక్కి సంబంధాలు చూడమన్నావు కదా, అందుకే సంబంధాలు తీసుకొచ్చాను. ఒరే కిట్టు, బయటికి రారా. ఏంటి సూరి, ఏంటి నీ గోలా? నీకు సంబంధాలు తీసుకొచ్చారా? ఫోటోలు చూడండి. సంబంధాలు నాకు. రే రే రే, ఈ అమ్మాయి బాగుందిరా. ఈ అమ్మాయి బాగుంది. అమ్మాయి బాగుంటే సరిపోదు సూరి. అమ్మా బాబులకి గట్టి విషయం ఉండాలి. ఇదిగో భద్రం బాబాయ్, వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏ రేంజ్ లో ఉన్నారంటే? మాదేమో ఆటో రేంజి, దానికి తగ్గట్టే తీసుకొచ్చాను. అయితే తీసుకెళ్లి చెత్తబట్లో పడేసాయి. రేయ్, ఏంట్రా మాటలు? నా డ్రీమ్ కి వీళ్ళు సెట్ గారు సరోజా. మనకి మినిమం బంజారా హిల్స్ లో బంగ్లా, హైటెక్ సిటీలో కంపెనీ, బ్యాంక్ లో గట్టిగా బ్యాలెన్స్, ఖరీదైన కార్లు ఉండాలి. నాగయ్య, నీ కొడుకు ఎక్కడో ఉన్నాడయ్యా. వీడు నా ఇంట్లో తప్ప పుట్టాడు. చెప్పమ్మా. నీకు నిజంగా ఈ అమ్మ మీద ప్రేమ ఉంటే నాకిచ్చిన మాటను ఇప్పుడైనా తప్పకు. తప్పనమ్మా. అమ్మ కోసం, అమ్మ ఆఖరి కోరిక తీర్చడం కోసం ఏమైనా చేస్తావా? చేస్తానమ్మా. నువ్వు చెయ్యకపోతే నా ఆత్మకు శాంతి ఉండదు. వెదా అమ్మా, అమ్మా వెదా, నీకేం కాదమ్మా. మాటివ్వరా? ఇవ్వు. చెప్పమ్మా. అవనితో జరిగింది నా దృష్టిలో పెళ్లి కాదు, జాతకం కలవనమ్మాయి.
నా సొంత మనిషైనా నేను కోడలిగా అంగీకరించలేను. నువ్వు అవనిని వదిలేసి నిహారికని పెళ్లి చేసుకో. చేసుకుంటావా? చేసుకుంటావా? అది కాదమ్మా. నా ఊపిరి ఆగక ముందే నేను చేసుకుంటాను అనే మాటను నేను వినాలి. అమ్మ ఆఖరి శ్వాస ఇది. ఆఖరి కోరిక తీర్చలేవా? తీరుస్తానమ్మా. అవనిని వదిలేసి నిహారికను పెళ్లి చేసుకుంటానమ్మా. ఎవరి విలువలు వాళ్ళ దగ్గరుంటాయి. నాదో డౌట్. ఏంటి? నాతో మాట్లాడడానికే కాదు, నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడని దానివి నాకు ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నావు? మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఫోన్లో చెప్పుంటే సరిపోయేది కదా. ఫోన్లో కాదు, పర్సనల్ గా కలిసి చెప్పేది. అందుకే రమ్మన్నాను. సరే, విషయం ఏంటో చెప్పు. చూడండి వికాస్ గారు, మీరు ఎలాంటి వారో, మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటో అన్నీ నాకు తెలుసు. ఏదేమైనా మీకైతే పెళ్లి కావాలి. ఎంతకాలమని ఒంటరిగా ఉంటారు? అలా ఒంటరిగా ఉండకూడదనే మా అక్క కూతురు నిహారికను చేసుకుందాం అనుకున్నాను. తనేమో శ్రీకర్ని ప్రేమించింది. మొదటి చూపులోనే నీతో ప్రేమలో పడ్డాను. నువ్వేమో శ్రీకర్ని ఆల్రెడీ చేసేసుకున్నావు. నాకు నచ్చిన ఇద్దరు అమ్మాయిలు నాకు దూరం అయిపోయినప్పుడు ఇంకా నాకు పెళ్ళెలా అవుతుంది? అలా అనుకోవద్దు. మీకు ఒక జీవితం కావాలి. మీకేం తక్కువ? అందం ఉంది, ఆస్తుంది, దుబాయ్లో మంచి సంపాదన ఉంది. ఏ సమస్య వచ్చినా చిటికలో సాల్వ్ చేసుకునే సత్తా ఉంది. నాకంత టాలెంట్ ఉందని గమనించిన దానివి శ్రీకర్ని నిహారిక కొదిలేసి నువ్వు నన్ను చేసుకోవచ్చు కదవని. దుబాయ్లో నా ప్రాపర్టీస్ అన్నిటికీ నిన్ను మహారాణి చేస్తాను. అది జరగదు. ఇంకా అలాంటి ఆశలు పెట్టుకోవద్దు. నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. మీకు తగిన అమ్మాయి దొరకాలి. ఆ అమ్మాయితో మీ జీవితం సెటిల్ కావాలి అనేది నా ఉద్దేశం. అలాంటి అమ్మాయి ఎవరున్నారు? ఎక్కడుంది? ఉంది. ఎవరు? ఎవరు ఏంటి అనే వివరాలు నేను తర్వాత చెప్తాను. ముందు నేను చెప్పబోయేది వినండి. చెప్పు. మీరేం చేయాలంటే, అర్థమైంది కదా? అయింది. బట్ ఇది వర్కౌట్ అవుతుందా అని చిన్న అనుమానం. అయిందనుకోండి, మీ పరిస్థితి బెటర్మెంట్ అవుతుంది. ఇప్పుడు మీరున్న దానికంటే దారుణమైతే అవ్వదు కదా? అవదు. మరెందుకు ఆలస్యం? వెంటనే అమలు చేయండి. మీకైతే నా ఆలోచన నచ్చిందా లేదా? ప్లాన్ మాత్రం సూపర్ గా ఉంది. అందులో అనుమానమే లేదు. వెంటనే ఫాలో అయిపోతాను. కాళ్ళు నిలబడని వాళ్ళు మీ గ్యాంగ్ లోనే ఉన్నారు. మీ నీతులు వాళ్ళకి చెప్పండి. అసలు మీరు మా దగ్గరికి ఎందుకు రావడం? పోయి మీరు మీ ఇంట్లో ఉండండి. పక్కింటి వాళ్ళలా లేరు. మా బెడ్రూమ్స్ లోకి వచ్చి కూర్చుంటున్నట్టుంది మీ యవ్వారం. మర్యాదగా వెళ్ళండి ఇక్కడి నుంచి. అసలు విషయాన్ని మాట్లాడేసి వెళ్ళిపోతాంలే. ఇందాక కావ్య పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు కదా, ఒక మాట చెప్తాను వినండి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని అంటారు. కావ్యకు పెళ్లి గడియలు వచ్చాయి అంటే నిహారిక కంటే ముందే పెళ్లి జరగపోవచ్చేమో. కావ్యకు పెళ్ళైపోయి అత్తారింటికి వెళ్ళిపోతుంది. నిహారిక పెళ్లి కాకుండా
మిగిలిపోతుంది. పక్కింటి అమ్మాయివైనా మంచి మాట చెప్పావు. పెద్దిరాజు గారు ఎందుకు అరుస్తారండి? మా ఆవిడ చెప్పింది నిజమే కదా. ఏ నిమిషాన ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేము. కొత్తగా పెళ్ళైన జంట ఊరేగింపు కూర్చున్నట్టు కూర్చున్నారంటే పదండి, దిగండి. దిగండి. సంబంధం అంటూ ఇంటి దగ్గర నుండి హడావిడి చేసుకుంటూ ఈ ఇంటికి తీసుకొచ్చావు. అసలు నీ ప్లాన్ ఏంటో మాకు అర్థం కావటం లేదురా. నా కాబోయే భార్య ఈ ఇంట్లోనే ఉంది, చూపిస్తాను రండి. ఒక్కోసారి నీ మెంటల్ వేషాలకి మాకు మెంటల్ ఎక్కుతుంది బామర్ది. ముందు మీరు లోపలికి నడవండి బావగారు. వేదవతి గారు, వేదవతి గారు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంకా నీ ఇష్టం నిహారిక. వేదవతి గారు, ప్రసాదరావు గారు, ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ కమ్. మీ విక్కీ ఈ సమయంలో వచ్చాడంటే ఏదో సీరియస్ మ్యాటర్ అయి ఉంటుంది. ఏమైంది? ఎందుకొచ్చారు? ఏం చెప్పమంటావు? అంతా మా కర్మ. ఉన్న పలంగా లాక్కొచ్చాడు. ఏం మాట్లాడాలో మాకు తెలియటం లేదు. విషయం ఏంటి విక్కీ? తొందరగా చెప్పవయ్యా బాబు, లేదంటే నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. నువ్వు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా ఇంతే. పాపం వికాస్ చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. ఎందుకు వచ్చాడో ఏంటో, తనకైనా ఓ క్లారిటీ ఉందో లేదో. ఉంది బ్రో, ఉంది. కాసేపు అందరూ సైలెంట్ గా ఉండండి, చెప్పేస్తాను. ఆంటీ, మీరేమో జాతకం కలిసిన నిహారికను కోడలిగా చేసుకుందామని అనుకున్నారు. కుదరలేదు. అయినా సరే నిహారికకు న్యాయం చేయాలని ఇంట్లోనే ఉంచుకున్నారు. నిహారిక మీ కోడలవుతుందని మీ కులగురువు గారు మీతో చెప్పినట్టు నాకు తెలిసింది. మీ పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి పెళ్లైపోయిన తర్వాత నిహారిక కోడలు కావడం అసాధ్యం. ఏ రకంగా అవుతుందనే విషయం మీద మీ కులగురువు గారు మీకింకా క్లారిటీ ఇవ్వలేదు. నిహారిక కోడలయ్యే విధంగా నేనొక అద్భుతమైన ఆలోచన చెప్తాను, వినండి. మీరు అంకుల్ కలిసి నన్ను మీ కొడుగ్గా దత్తత తీసుకోండి. మీరందరూ విన్నది నిజమే. ఏం మాట్లాడుతున్నావురా బాబు? నరాలు కట్టయిపోయాయి. నిన్ను దత్తత తీసుకోవడం ఏంటి? నిజంగానే నీకు మెంటల్ వచ్చినట్టుంది. అవనిని దక్కించుకోలేకపోయాను అన్న బాధతో ఏదేదో మాట్లాడుతున్నాడు. నిన్ను దత్తత తీసుకోవాల్సిన అవసరం నా పేరెంట్స్కి ఏంటి? ఎందుకు ఇలాంటి ప్రపోజల్ పెడుతున్నావు? ముందు మీరు బయటికి నడవండి. రే ఏంట్రా ఇది? మా దగ్గరేమో ఏదో సంబంధం మాట్లాడాలని చెప్పి తీసుకొచ్చావు. ఇక్కడికొచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. ముందు దత్తత మ్యాటర్ కంప్లీట్ అయ్యాక తర్వాత సంబంధం విషయం చెప్తాను. వికాస్, నీ మనసులో ఏముందో వివరంగా చెప్పు. ఏం లేదు అంకుల్, మీరు నన్ను దత్తపుత్రుడిగా స్వీకరించారనుకోండి, నేను మీకు కొడుకునవుతాను. అప్పుడు మీరు నాకు నిహారికనిచ్చి పెళ్లి చేశారనుకోండి, నిహారిక మీ కోడలవుతుంది.
జాతకం కలిగిన కోడలు మీ ఇంట్లో అడుగు పెట్టలేకపోయిందని బాధపడుతున్నారు కదా. వికాస్ కి సడన్ గా అలాంటి ఆలోచన ఎందుకొచ్చిందని తల బద్దలు కొట్టుకుంటున్నావు కదా నిహారిక. వికాస్ కి దత్తత ఐడియా ఇచ్చింది నేనే. ఇదంతా తన ఐడియా అని వికాస్ నీ దగ్గర చెప్పాడు కదా, అది అబద్ధం. నేను చెప్పింది నిజం. ఇంకా ఎవరు ఎన్ని చెప్పినా అటు వికాస్ మనసు గాని ఇటు అత్తమామల మనసు గాని మారదు. ఎందుకిలా చేస్తున్నావు? ఈ ఇంటికి కోడలయ్యే యోగం ఇంకా నీకు ఉందని కులగురువు గారు చెప్పినప్పటి నుంచి నా ముందు అదే మాట పదే పదే చెప్తూ తెగ బిల్డప్ ఇస్తున్నావు కదా, అందుకే ఇలా చేస్తున్నాను. అయిపో నిహారిక, నువ్వే కోడలైపో. నీ పాటికి నువ్వు సైలెంట్ గా ఉన్నావేమో అని అనుకున్నాను. ఈ రకంగా గోతులు తవ్వుతావనుకోలేదు. మరో ఆడదాని మాంగల్యం తెంచే ప్రయత్నం చేయడం, మరో ఆడదాని భర్తని సొంతం చేసుకునే ఆలోచనలు చేయడం మంచిది కాదు అని నేను ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను. నువ్వే నా మాట వినడం లేదు. ఇప్పుడు చూడు ఎలా ఇరుక్కుపోయావో. నువ్వు చిక్కుముడి వేసినంత మాత్రాన నేనా ముడిని విప్పుకోలేను అని అనుకుంటున్నావా? అలా అనుకుంటే అది నీ అమాయకత్వం. తపస్సులు చేసినా నీ వల్ల కాదు. అన్ని రకాల చెడు అలవాట్లున్న వికాస్ని, నీకు అస్సలు ఇష్టం లేని వికాస్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. రేపు దత్తత స్వీకారం అయిన వెంటనే మీ పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించేలా చేస్తాను. అంత దూరం వెళ్ళనివ్వను. వికాస్ వారసుడైతే అవుతాడేమో గాని నాకు మొగుడు కాలేడు. సరే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తాను. ముందు ముందు అసలు కథ ఎలా ఉంటుందో చూద్దు గాని. చూద్దాం. టైం బాగా కలిసొస్తుందని విర్రవీగకు. నిహారిక, ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజున టైం వస్తుంది. అప్పుడు తామేంటో నిరూపించుకోవాలని అనుకుంటారు కదా. నేను అదే చేస్తున్నాను. చెయ్యి చెయ్యి, ఎంత చేస్తావో అంత చెయ్యి. చివరికి విక్టరీ మాత్రం నాదే అవుతుంది. ఇంతకు ముందు అలా జరిగిన సందర్భాలు ఉండొచ్చు గాని ఈసారి నీకంత సీన్ లేదు. వికాస్ కూడా మీ టీమే కదా. రేపటి నుంచి వికాస్ కూడా మీ గ్యాంగ్ లో జాయిన్ అవుతాడు, మీతో కలిసి ఉంటాడు. మరెందుకు గింజుకుంటున్నారు? అప్పుడు అందరూ కలిసి నన్ను బయటికి ఎలా గెంటయ్యాలా అని ప్లాన్స్ వేసుకుందరు గాని. సరేనా? బాయ్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అవని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. ఆ పంచే పేడ విరగడైపోతుంది. అవని మర్డర్ ప్లాన్ గురించి తర్వాత ఆలోచిద్దాం గాని ముందు రేపటి దత్తత కార్యక్రమం గురించి ఆలోచించండి. ఏ రకంగా చూసినా ఆ ఫంక్షన్ ఆగేలా కనిపించడం లేదు. దత్తత స్వీకరణ సక్సెస్ఫుల్ గా జరిగిందంటే తదుపరి కార్యక్రమం వికాస్ నిహారికల పెళ్లిని కూడా ఆపలేదు. ఆపాలి. నిహారికని కోడలిగా చేసుకోగలుగుతానో లేదోనని చాలా కంగారు పడిపోయాను. వికాస్ చెప్పిన ఆలోచన వలన అన్నీ కలిసొస్తున్నాయి. నిహారిక అడ్డంగా బుక్ అయిందిగా. ఏంటి? ఏం లేదు. జాతక ప్రభావం అంటే ఇదే. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా చివరికి మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది. నిహారికను అవని ముంచేసిందిగా. ఏంటి? ఏం లేదు మావయ్య, ఏం లేదు. ఏంటే నీ బాధ? అబ్బే ఏం లేదు. వికాస్ నా కొడుకు స్థానంలోకి రావడం, నిహారిక కోడలు కావడం అన్నీ ఏ ఆటంకం లేకుండా జరిపించుకుందాం. నాకైతే
ఇదంతా విచిత్రంగా ఉంది. విధి ఆడిన వింత నాటకం ఇది. ఏంటిది గోలా? నోరు మూసుకుని తిను. ప్రపంచంలో ఎవ్వడూ నోరు మూసుకుని తినలేడు. బావా జోకు బాలేదా? చాలా చండాలంగా ఉంది. అత్తయ్య, ఏంటమ్మా? మరొక్కసారి ఆలోచించండి. దత్తత కార్యక్రమానికి కొంచెం సమయం తీసుకోవడం మంచిదేమో. అవునత్తయ్య, పంతులు గారిని అడిగి మంచి రోజు, మంచి ముహూర్తం, మంచి గడియలు చూసుకోవడం మంచిది కదా. పంతులు గారిని అడిగానమ్మా, రేపు మంచిదే అన్నారు. మంచి పనులకు ప్రతిరోజు మంగళంగానే ఉంటుందమ్మా. ఇంక నువ్వు తప్పించుకోలేవు నిహారిక. ఏంటయ్యా, నీకేమన్నా పైత్యం చేసిందా ఏంటి? ఏదో సరదాగా. సరదాలా లేదు, నోటి దురదన్నట్టు అనిపిస్తుంది. సారీ మావయ్య. ఏమండి, చెప్పు వేదా. తక్కువ సమయమే ఉన్నా మనకి బాగా ముఖ్యమైన వాళ్ళని పిలుచుకుని దత్తత ఫంక్షన్ చేసుకుందాం. ఏవండి, ఏవండోయ్, కూరగాని చారుగాని కావాలా? మేం పక్కింటోళ్ళకి ఇవ్వం. కూరలు చారులు మేం వండుకున్నాంలేండి. మరెందుకు పిలిచావు? దత్తత గురించి మాట్లాడుకుంటున్నారు కదా, రేపు మేం కూడా రావచ్చా? చెయ్యాల్సిందంతా చేసేసి ఎలా మాట్లాడుతుందో చూడు. దత్తతకు రావచ్చా అండి? అనవసరమైన కోరికల జోలికి పోవద్దు. అలాంటి కోరికలు పాములుగా మారి కాటేస్తాయి. ఆ క్షణం వచ్చినప్పుడు చూస్తావుగా. వికాసే నీకు కాబోయేవాడు. ఫిక్స్ అయిపో. వాణ్ణి చేసుకోవడం కంటే ఏ అడుక్కునే వాణ్ణి చేసుకోవడం మంచిది. అలా అనుకు నిహారిక. పైన తదాస్తు దేవతలుంటారు. తదాస్తు అని అనేయగలరు. నువ్వెన్ని ప్రయత్నాలు చేస్తున్నా నీ పెళ్లికి ఆటంకాలు వస్తున్నాయి అంటే నీకోసం అలాంటి వాడినెవరినైనా రాసి పెట్టిందేమో. పొరపాటున అలా జరిగిందంటే ఏం చేస్తావ్? మగ్గ, ఆ రోజు నన్ను ఎవరు గమనించలేదన్నావు కదరా. ఒక అమ్మాయి నన్ను చూస్తుందిరా. చూడు చూడు చూడు. చూసావా చూసావా? అవునన్నా, చూసిందా? నిజమే. నువ్వు అప్పుడే గమనించుంటే బాగుండేదిరా. ఆ పిల్ల ఎవరో ఏంటో అని అప్పుడే ఫాలో అయ్యేవాడిని. అవునన్నా. రే, అమ్మాయి భలే ఉందిరా. అవునన్నా. రే, ఎలాగైనా సరే ఈ పిల్ల ఎవరో ఏంటో ఎక్కడుందో కనిపెట్టాలి. చూస్తుంటే పిల్ల బాగా రిచ్చికిట్టిలా కనిపిస్తోంది. ఈ పిల్లకి కానీ పెళ్లి కాకుండా ఉంటే లైన్లో పెట్టేస్తాను రా. పెట్టేస్తాను. నేను వికాస్ గారిని పొరపాటును కూడా చేసుకోను. అవని ఎన్ని స్కెచ్లు వేసినా చేసుకోను. నాకు శ్రీకరే కావాలి. బాబా బాబా, భలే ముద్దొస్తోందిరా. నాకీ పిల్ల కావాలి. ఈ పిల్ల మెడలో తాళి కట్టేయాలి. మరో పావు గంటలో కార్యక్రమం మొదలవుతుంది. ఈ రోజు నేను చాలా ఎమోషనల్ గా ఉన్నాను వేదవతి గారు. ఏమైంది బాబు? కాసేపట్లో ఆంటీ అంకుల్ అనే పిలుపులు అమ్మా నాన్నలుగా మారబోతున్నాయి. ఎంత అదృష్టవంతుణ్ణి నేను. ఎవరికి ఏమివ్వాలో పైవాడు ముందే రాసుంటాడు బాబు. అంతా మన మంచికే. అవునవును, అంతా మంచికి. తొందరలోనే మీకు మరికొన్ని విషయాలు తెలుస్తాయిలేండి. నిన్ను దూరంగా ఉండమని చెప్పాను కదా. ఎంత కాదనుకున్నా పక్కింటి వాళ్ళం కదండి, దూరంగా ఉండలేము. అవునవును,
నువ్వు దూరంగా ఉండవు. బాగా దగ్గరగా ఉంటూ అంటించాల్సినవి అంటిస్తూ ఉంటావు. అయ్యో, అలాంటి విద్యలు మీకు తెలిసినంతగా నాకేం తెలుస్తాయిలేండి. చూసారా చూసారా ఎలా మాట్లాడుతుందా? మీరు నా భార్యనంటే తప్పు లేదు గాని నా భార్య మిమ్మల్నంటే తప్పొచ్చిందా? బ్రో బ్రో కూల్ బ్రో. ఒక శుభకార్యం జరగబోతోందక్క, ఎందుకు అనవసరంగా ఎమోషనల్ అవుతున్నావు? కార్యక్రమం అయ్యేంత వరకు సైలెంట్ గా ఉండండి. అవని గారు మీరు కూడా. వికాస్ ని దత్తత తీసుకున్న లాభమే. వికాస్ గురించి నిహారిక అంతా చెప్పేసినా నాకు లాభమే. అదే ఆ లాభం ఏంటనే అడుగుతున్నాం. నాకు ఎన్నో సందర్భాల్లో నష్టం తలపెట్టిన వారికి నాకు కలగబోయే లాభం గురించి చెప్పను. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నా అత్త మామలు మంచికి దీవెనలు అందించే దేవుళ్ళు, చెడుని సంహారం చేసే దేవుళ్ళు కూడా. నువ్వు నిజం చెప్పిన తర్వాత ఖచ్చితంగా అత్త మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తుంది. దిక్కు లేకుండా అడ్రస్ లేకుండా పోతాను. ఆ అవని మాటలు విన్నావు కదా? ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు సడన్ గా మేఘం గర్జిస్తే ఎంత భయమేస్తుందో, అవని మాటలకి మాకు అంతే భయమేస్తుంది. అవును బేబీ, ఇష్టం లేని చీరని ఎలా ధరిస్తున్నావో ఇష్టం లేని దత్తత కార్యక్రమాన్ని కూడా నువ్వు అలాగే భరించాలి, తప్పదు. దత్తత కార్యక్రమం ఏదో ఒక రకంగా ఆగిపోవాలి. నిహారికతో శ్రీకర్ పెళ్లి జరగలేదు. మా ఇంటి కోడలవుతుందని ఆశపడిన నిహారికకు ఇప్పుడు మేము ఎలా న్యాయం చెయ్యాలి? గురువుగారు, హఠాత్తుగా సిటీకి బయలుదేరారు. సిటీకి చేరుకున్నాం. మీ ఆందోళనకి కారణమేంటో, వేదవతి గారి జాతకంలో ఏముందో తెలుసుకోవాలనుంది. ఇంకాసేపట్లో వేదవతి గారింట్లో ఆ రహస్యం గురించి చెప్తాను. ఎవ్వరూ ఊహించని ఆ నిజం గురించి చెప్పబోతున్నారు. మరి కాస్త సమయం ఎదురు చూడు. గురువుగారు ఇంత కలవరంగా ఉన్నారంటే పెద్ద విషయమే అయి ఉంటుంది. వేదవతి గారింట్లో ఏం జరగబోతుందో ఏంటో.